నమస్తే మేడం. సో పౌరాణిక పాత్రలు అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు అందరికి గుర్తుకొస్తారు. సో ఇప్పుడు కుమారస్వామి పాత్రలో ఒక సినిమా వస్తుంది. అలాంటి సినిమా అల్లు అర్జున్ గారికి సెట్ అవుతుందా, జూనియర్ ఎన్టీఆర్ గారికి సెట్ అవుతుందా అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఎందుకోసం అని? ఎందుకంటే వాళ్ళ తాతగారు కూడా అలాగా వాటిలో చేశారు, బాగుంటుంది కాబట్టి తను కూడా అలా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇప్పటి వరకు మీరు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు ఏవైనా కొంచెం చూస్తున్నాను. అంటే ఆయన యాక్టింగ్ లెవెల్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఎట్లా? చాలా బాగుంటాయండి, యాక్టింగ్ అంతా సూపర్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు కదా, అల్లు అర్జున్ గారి విషయానికి వస్తే మాస్ లుక్ తో అన్ని క్యారెక్టర్లు ట్రై చేస్తున్నారు ఆయన కూడా. సో ఈ క్యారెక్టర్ వస్తే ఆయనకి అంటే లైక్ బాగా అంటే జనాలకి వెళ్ళే అవకాశం ఉందంటారా? నాకు జూనియర్ ఎన్టీఆర్ మీద ఎక్కువ అభిప్రాయం ఉందండి. ఇలాంటి క్యారెక్టర్లు అయితే ఆయనే బాగుంటారు అనిపిస్తుంది. అది అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే డైలాగ్స్ బాగా చెప్తారు, చాలా బాగుంటాయండి, బాగా చేస్తారని చెప్పి చాలా మంది చెప్తారు. అవునండి. కాకపోతే ఏంటంటే ఒకవేళ కొత్తగా ట్రై చేస్తున్నారు కాబట్టి ఈయన చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కొత్తగా అంటే ఇక ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదండి. నాకు తన మీదే ఒపీనియన్ ఉంది, బాగుంటది అని అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. అల్లు అర్జున్ గారు కూడా నేషనల్ అవార్డు విన్నర్ కదా మరి యాక్టింగ్. తన మీదే నాకు ఒపీనియన్ ఉందండి, ఇంకా అవి అంత తెలియదు. ఎన్టీఆర్ గారు అయితే కరెక్ట్ సెట్. అవునండి, కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఒక పౌరాణిక పాత్రలో కూడా ఒకవేళ ఆయన సెట్ అవ్వాలంటే ఏ హీరోయిన్ ఎంచుకోమంటారు? హీరోయిన్ అంటే ఇంతవరకు చేసింది అయితే కీర్తి సురేష్ గారు చేశారు. అంటే పౌరాణిక పాత్రలో ఆమె అయితే సెట్ అవుతుంది. కీర్తి సురేష్ గారు పక్కా సెట్ అవుతారండి. అనుష్క కూడా అలా బాగుంటారండి, ఆవిడ కూడా. ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఎన్నో చేసిన కుమారస్వామి అనే టైటిల్ పౌరాణిక అనగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఆ పౌరాణిక అనగానే పెద్ద ఎన్టీఆర్ ఆయన కరెక్ట్ యాప్ట్ అవుతాడు. సో అతను వారసత్వంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే కరెక్ట్ అని జనాల అభిప్రాయం. సో ఎన్టీఆర్ యాప్ట్ అవుతాడు. బట్ త్రివిక్రమ్ డైరెక్ట్ మళ్ళీ హీరోని చేంజ్ చేశారంటే ఎందుకు చేంజ్ చేశారో ఏంటో మనకు తెలియదు కారణాలు. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మాటల మాంత్రికుడు, హీరోతో సంబంధం లేదు. ఏ హీరో అయినా తనకు అనుకూలంగా ఆ క్యారెక్టర్ మార్చుకోగలి సక్సెస్ ఇవ్వగల శక్తి త్రివిక్రమ్కి ఉంది, అందులో నో డౌట్ అట్ ఆల్. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా అంటే వార్ చేస్తున్నారు అనమాట, కొట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మా అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు విన్నరు, అంతకుమించి గొప్ప హీరోనా మీ ఎన్టీఆర్ అని చెప్పేసి అంటున్నారు. సో దానికి మీరు ఏం చెప్తారు? గొప్ప విన్నరు ఇది కరెక్ట్ కాదు. ఆ డైరెక్టర్ త్రివిక్రమ్కి ఆ సబ్జెక్ట్కి ఎవరు యాప్ట్ అవుతారు? ఇప్పుడు అల్లు అర్జున్ కరెక్ట్ అవుతాడా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ అవుతాడా, ఎవరు నయం చేస్తారు అనేది డైరెక్టర్ ప్రొడ్యూసర్కి ప్లస్ రైటర్కి తెలుస్తుంది. కాబట్టి ఆ కథ ఎవరు యాప్ట్ అయ్యే హీరోని అనుకుంటారు తప్ప ఈ జనాలు నిజంగా చెప్పాలంటే జనాల మాటలు ఏ రైటర్ ఏ డైరెక్ట్ పట్టించుకోడు. వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీస్తాడు, సినిమా తీసిన తర్వాత రిలీజ్ చేస్తాడు, జనాలకు నచ్చితే చూస్తారు, లేదంటే ఫ్లాప్ అంటారు, అంతే తప్ప జనాల యొక్క ఆలోచనలు పట్టించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్రజెంట్ ఇప్పుడు మన పాన్ ఇండియా వైజ్లో చూసుకుంటే ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు అంటే వీళ్ళకి ఎక్కువ క్రేజ్ ఉంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారికి ఎక్కువ వచ్చింది. సో ఆయన చేస్తేనే బాగుంటుంది ఫేమ్ వైజ్గా అంటున్నారు. సో ఈ పౌరాణిక పాత్రలు అనేవి ఆయనకు సెట్ అవుతాయి అనుకుంటున్నారా మీరు అల్లు అర్జున్ గారికి? అల్లు అర్జున్ ఎదురు మనం చూడలేదా పౌరాణిక సినిమా అనేది? అల్లు అర్జున్ ఎక్కడ ఏ సినిమా చూడలేదు. పుష్ప లాంటి ఒక సీరియస్, ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్, స్మగ్లింగ్ అలాంటివి చూసాను తప్ప నాకైతే సెట్ అవుట్. నాకు తెలిసిన మట్టు కానీ లవ్ స్టోరీలకి, యాక్షన్ మూవీస్కి అల్లు అర్జున్ పెట్టిన పేరు. సో వాటికి కరెక్ట్ అవుతుంది. పౌరాణిక కానీ మ్యాక్సిమం సూటబుల్ అంటే జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్, వాళ్ళ వంశమే కరెక్ట్. బాలకృష్ణ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇద్దరికి సెట్ అవుతుంది అండి. ఎందుకంటే పేరే కుమారస్వామి అన్నప్పుడు స్వామి కనిపిస్తున్నాడు కాబట్టి కంపల్సరీ. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అలాంటి పాత్రలు కూడా ఇప్పటికి చేసారు. మనం చూసుకుంటే గిట్ట అల్లు అర్జున్ గారు 2-3 సినిమాలు చేసారు. ఇవాళ చూసుకుంటే గిట్ట ఈయన మన జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్రలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే యమదొంగ సినిమా చూసినాం, దేవుని పాత్రలో యమధర్మరాజు పాత్రలు చూసినాం కాబట్టి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కాబట్టి ఈ సినిమా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితేనే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది, హిట్ అవుతుంది. ఎందుకంటే గిట్ట ఇప్పుడు ఆయన చూసుకుంటే చాలా రోజుల తర్వాత అసలు ఇలాంటి మూవీ రాలేదు. మనం చూసుకుంటే యమదొంగ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందండి. ఇలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, అందులో మోహన్ బాబు గారు కూడా మంచి నటన చేసారు. అంత మంచి సినిమా. అదేవిధంగా ఈ సినిమా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు సెట్ అవుతుంది. ఎందుకంటే డైలాగ్ చెప్పడంలో, ఇప్పుడు డైలాగ్ వేరియేషన్ చెప్పడంలో ఎన్టీఆర్ గారికి సెట్ అవుతుంది. కాబట్టి ఇది ఎన్టీఆర్ గారికి అయితే బాగుంటుంది. అంటే అల్లు అర్జున్ గారికి ఏం తక్కువ, పుష్ప 2లో అంత మాస్ రేంజ్ లో చూసినాం కదా, మరి ఈ క్యారెక్టర్ అవలీలాగా కూడా చేయగలుగుతాడు కదా అని చెప్పేసి కూడా ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. అయితే గతంలో కూడా కొన్ని సినిమాలు మనం చూసినాం, చేసిండు ఆయన. చేసినప్పటికి కూడా కొద్దిగా ఎన్టీఆర్ గారికి అయితే డైలాగ్ పవర్ఫుల్ ఉంటుందండి. డైలాగ్ చెప్పు ఇట్లా అన్ని విధాలుగా కూడా ఎన్టీఆర్ గారికి బాగుంటుంది. కాబట్టి ఎన్టీఆర్ అయితే పర్ఫెక్ట్. ఇప్పుడు డైరెక్టర్ విషయంలో కూడా కొంతమంది ఆయన్ని తిడుతున్నారనమాట. మీరు ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారిని అనుకొని ఇప్పుడు సడన్గా ఎందుకు చేంజ్ చేస్తారు, ఆయనతోనే చేయండి అని చెప్పేసి ఫ్యాన్స్ ఫైటింగ్ చేస్తూ ఉన్నారు.
ఎవరైనా కూడా త్రివిక్రమ్ గారు మంచి డైరెక్టర్, ఎందుకంటే మంచి సినిమా హిట్ ఇచ్చే వ్యక్తి. ఆయన డైరెక్షన్లో ఎవరు చేసినా బాగుంటుంది. కాకపోతే వీళ్ళిద్దరికన్నా బెస్ట్ కాంబినేషన్ చూసుకుంటే గిట్ట మన ఎన్టీఆర్ గారికి అయితే బాగుంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు గతంలో చూసుకుంటే గిట్ట ఆయన సినిమా మన హీరోయిన్ తమన్నా గారితో చేసిన మూవీ బద్రీనాథ్ ఆయన చేసినట్టు అంత పెద్ద హిట్ రాలేదు, ఆయనకు సెట్ అవ్వలేదు. ఎందుకంటే మాస్ సినిమాలు అయితేనే మాత్రమే అల్లు అర్జున్ సెట్ అవుతుంది. ఇప్పుడు పుష్ప చూసినాం, ఇలా పుష్ప డైలాగ్ని ప్రపంచం మొత్తం వాడింది. అదేవిధంగా ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితేనే హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ పాత్రలన్నీ కూడా ఇలాంటి సినిమాలు అయితే ఎన్టీఆర్ గారికి బాగుంటుంది. కాబట్టి మరొక యమదొంగ లాగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా. థ్యాంక్స్ అన్న. సో అల్లు అర్జున్ గారికి సెట్ అవుతుంది అనుకుంటున్నా. సెట్ అవుతుంది అన్న. ఎందుకోసం అని? ఎన్టీఆర్ గారు సెట్ అవుతుంది, ఎందుకంటే ఆయన ఫేస్లో గ్రేస్ బాగుంటుంది. అది కాకుండా బాగా చేస్తారనమాట యాక్టింగ్. డైలాగ్ డెలివరీ అట్లా అని అల్లు అర్జున్ గారు బాగా చెయ్యరని కాదు, అట్లా అనేది ఎన్టీఆర్ గారికి సూట్ అవుతుంది ఆ ఫేస్లో. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారిని అంటే మనము యమదొంగ సినిమాని ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో అల్లు అర్జున్ గారు ఇట్లాంటి క్యారెక్టర్లు ఎప్పుడూ చేయలేదు. ఒకవేళ చేస్తే సెట్ అవుతుందని అనుకుంటున్నారా ఆయన? మ్యాచ్ అవ్వచ్చు, కాకపోతే ఏంటంటే ఎక్కువ ఎన్టీఆర్ గారికే సూట్ అవుతుంది. అంటే ఇప్పుడు జనాలు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు విన్నరు, ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారి కన్నా ఇంకా ఫేమస్ కాబట్టి ఆయనే చేయాలంటున్నారు. ఇక్కడ యాక్టింగ్కి ఫేమస్కి ఏమైనా సంబంధం ఉందంటారా? యాక్టింగ్కి ఫేమస్కి సంబంధం ఉండదు కదా, యాక్టింగ్ చేస్తేనే ఫేమ్ అవుతారు. ఇప్పుడు ఆ జాతర సీన్ లో చూసుకుంటే అది కూడా కైండ్ ఆఫ్ పాత్రనే కదా, అందులో కూడా అల్లు అర్జున్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. మంచి పేరు వచ్చింది ఆ సీక్వెల్స్ నుంచి. సో ఇప్పుడు ఎందుకు సెట్ గారంటారు మరి అల్లు? సెట్ గారంటే ఒక ఛాన్స్ ఇస్తేనే కదన్నా సెట్ అవుతారో లేదో చూస్తారు. బట్ అట్లానే ఇద్దరు హీరోస్ ఎవరిని డిపెండ్ చేసి మాట్లాడలేం కదా. సో మీ పరంగా ఎవరు ఉంటే బాగుంటుంది? ఎన్టీఆర్ గారే. ఎన్టీఆర్. అల్లు అర్జున్ గారికి సెట్ అవుతాయి. అదేంటి మనం జూనియర్ ఎన్టీఆర్ గారు అంటున్నారు చాలా మంది. లేదు, ఎందుకంటే అల్లు అర్జున్కి ఏ గెటప్ ఇచ్చినా ఏ పాత్ర ఇచ్చినా అట్లే సెట్ అవుతుంది. సో అల్లు అర్జున్కి మాత్రమే సెట్ అవుతుంది, అది ఏ గెటప్ అయినా సరే. లైక్ పుష్ప 2 కానీ అంటే మాస్ వరకే క్లాస్ ఇవి రెండు మాత్రం సెట్ అవుతాయని చెప్పి చెప్తున్నారు అందరూ. మీరేమో పౌరాణిక ఇప్పుడు అందరి లెక్క నేను చెప్తే స్పెషల్ ఇక్కడ వీళ్ళందరు కనిపిస్తానా, కొంచెం రివర్స్ చెప్తానే కదా నా మీద ఫోకస్ అవుతుంది. సో అందుకే నేను రివర్స్ చెప్తున్నా, నేను ఫోకస్ కావాలని. మీరు ఫోకస్ కావాలని మీరు అట్లా చెప్తున్నారు. యా ఆఫ్ కోర్స్ కదా, ఇప్పుడు నేను రివ్యూలు ఇచ్చేది నా ఫేమ్ కోసం. సో నేను ఉల్టా చెప్తా కానీ సీదా ఎట్లా చెప్తా? అభిమానులు ఉంటారు, అభిమానులు కామెంట్ చేయరా మీరు ఎట్లా చెప్తారు ఇట్లా? అదే ఒపీనియన్ అడిగారండి, నా ఒపీనియన్ నేను చెప్పా. వాళ్ళు ఏమనుకుంటున్నారు నాకేంది, బ్యాడ్ కామెంట్స్ ఏం చేయలేదే ఎన్టీఆర్ గారి మీద ఎవరి మీద. నా ఒపీనియన్ అడుగుతే నేను నా ఒపీనియన్ షేర్ చేస్తా. గెటప్ తనకు సెట్ అవుతుంది అని చెప్పేసి అన్న. నేనేం అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, నేనేమి ఎన్టీఆర్ గారి ఫ్యాన్ కాదు, నేను ప్రభాస్ ఫ్యాన్. యాక్చువల్లీ నా డార్లింగ్ ఫ్యాన్ నేను. ఇప్పుడు యమదొంగ సినిమాలో కానీ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత పెద్ద డైలాగ్ అయినా కూడా అనర్గళంగా చెప్పేస్తారు. సో ఆయనకి సెట్ అవుతాయి అని చెప్పేసి మాక్సిమం పీపుల్ అంటున్నారు. యా యాక్చువల్లీ అట్లాంటి డైలాగ్స్ ఏదైనా ఉంటే ఎన్టీఆర్ గారికే సెట్ అవుతుంది. నేను అల్లు అర్జున్ గారికి గెటప్ మాత్రం సెట్ అవుతుంది. తనేమీ అంతా చెయ్యడు, డైలాగ్స్ రావు అని కాదు. తను కూడా అల్లు అర్జున్ గారు కూడా చాలా బాగా మాట్లాడతారు, చాలా డైలాగ్స్, చాలా పంచెస్ కూడా ఇస్తాడు. బట్ మోర్ దెన్ ఎన్టీఆర్ అయితే నాకు కాదు అనిపిస్తుంది అట్లా. అంటే ఇప్పటి వరకు అల్లు అర్జున్ గారిని చాలా రకాలుగా చూసినాం, ఇలాంటి పాత్రలో ఎప్పుడు చూడలేదు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? యా వెయిటింగ్, యాక్చువల్లీ చూడాలి. మనం కూడా అలాంటి న్యూ లుక్తో మనం చూడలేం కాబట్టి, సో నేను కూడా యాజ్ ఏ ఆడియన్గా చూడాలి అనేసి అనుకుంటా నేను కూడా. ఓకే మేడం, థ్యాంక్ యూ. 100% పౌరాణిక పాత్ర అంటే ఎన్టీఆర్, తర్వాత బాలకృష్ణ, తర్వాత జూనియర్ ఎన్టీఆర్. వాళ్ళకంటూ ఒక సంకల్పం ఉంది, వాళ్ళకంటూ ఒక దైవభక్తి ఉంది. వాళ్ళు ఆ పాత్రలు లీనమైపోతారు. ఆ పాత్రలు చేయడం అంటే వాళ్ళే చేస్తారు, ఇంకా వేరే వాళ్ళకైతే ఆ అవకాశం లేదు, వాళ్ళు చేయరు అని నేను అనుకుంటున్నా. బట్ ఈస్ ద బిటర్ ఫైట్ ఏదైనా సరే. ఈరోజు ఒక రాముడు, ఒక కృష్ణుడు అంటే మన ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు, ఆ తర్వాత బాలకృష్ణ, ఆ తర్వాత రామాయణం చేసింది ఎవరు? మన జూనియర్ ఎన్టీఆర్. అది మనం చేసుకున్న పుణ్యం. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినారో, వాళ్ళు ఏ విధంగా భక్తి ఉన్నో తెలియదు. యా వాళ్ళకే వర్తిస్తుంది. ఏదేమైనా సరే ఈ పాత్ర చేయాలంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చేస్తాడు తను. సార్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకోవాలంటే యమదొంగ ఇలాంటి సినిమాలు తీసుకోవాలి. కానీ అల్లు అర్జున్ గారు ఇప్పటి వరకు అలాంటి సినిమాలే చేయలేదు. సో మరి ఈ పాత్ర ఆయనకు సెట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? 99% అనుకోవడం లేదు. బట్ ఈస్ ద బిటర్ ఫైట్ తను ఒక ప్రయత్నం చేస్తున్నామని అనుకుంటున్నాను.
సార్ ఇప్పుడు ఫ్యాన్స్ ఎట్లా అంటే మా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది, అంత గొప్ప యాక్టర్, ఆయనే చెయ్యాలి అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఫేమ్ తో సంబంధం ఉందంటారా ఒక క్యారెక్టర్ చేయడానికి? అట్లా కాదు. ఇగో మనం ఒక సబ్జెక్ట్ ప్రకారం నడుచుకోవాలి. తను నిజంగా చేయాలనుకుంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు గతంలో కూడా మనం చూసినాం, మా అన్నమయ్య పాత్రలో మన సుమన్ చేసిండు, ఆ జీనియస్. ఎందుకంటే తను లీనమైపోయిన ఆ పాత్రలో. మళ్ళీ నాగార్జున కూడా చేసిండు, వాళ్ళు లీనమైపోయే పాత్రలో. అట్లా ఉండాలి. అంటే ఏదో మనం చేస్తున్నాం అది కాకుండా దాన్ని ఒక మన సబ్జెక్ట్ తీసుకోవాలి, దాన్ని ఒకరి పనిగా తీసుకోవాలి, ఒక సేవగా తీసుకోవాలి. ఆ రకంగా పనిచేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు. సో ఖచ్చితంగా ఈ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే సెట్ అవుతుందని అంటారు. 100% సెట్ అవుతుంది. ఏదేమైనా సరే ఒక ప్రయత్నం చేస్తే తప్పులేదు. అల్లు అర్జున్ గారు కూడా ఒక ప్రయత్నం చేస్తే తప్పు ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ జీవన విధానంలో వాళ్ళకు ఒక పని ఇది. ఎందుకంటే వాళ్ళ సినిమా ప్రపంచంలో ఉన్నారు కాబట్టి అన్ని పాత్రలు వాళ్ళు చేయాలని కోరుకుంటారు. అంటే తను ఇదే చేయదు, ఇదే కాదని కాదు, తన ప్రయత్నంలో ఇది భాగము. తను చేస్తే సక్సెస్ అవుతే ఓకే నాట్ బ్యాడ్, బట్ ఈస్ ద బిటర్ ఫైనల్. ఏది చేసినా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ప్రేమ ఇవ్వాలి, అభిమానం ఇవ్వాలి. తను సక్సెస్ అవుతే నేను కూడా అబ్సల్యూట్ ఐఎమ్, బట్ ఈస్ ద బిటర్ ఫైజన్ ఒకటే. కాకపోతే ఏంటంటే ఈ పాత్రలు ఇవ్వాలంటే వాళ్ళు ముగ్గురే ఇవ్వాలి. తను ప్రయత్నం చేస్తే మాత్రం వెరీ హ్యాపీనెస్. 2 తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. అది సక్సెస్ అవుతే మీరు మనస్ఫూర్తిగా చేస్తే మాత్రం మేమందరం కూడా ఆశీర్వదిస్తాం. సో త్రివిక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో కుమారస్వామి దేవుడి మీద ఒక సినిమా చేస్తున్నారు అన్నారు. అవును, అది ఒక యమదంగా మాదిరి అప్పుడు ఆ టైపు సెట్ అవుతుందని చెప్పుకున్నారు. ఇప్పుడు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కాదు అల్లు అర్జున్ చేస్తున్నాడు అంటున్నారు. అవును. సో అలాంటి క్యారెక్టర్ అల్లు అర్జున్ మీరు ఊహించుకోగలరా? ఆ క్యారెక్టర్ ఏమో డిఫరెంట్ ఈసారి ఊహించుకుందాం. ఏకదమ్ ఉంటుందేమో చెప్పలేము. అంటే ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చలేడేమో తెలియదు కదా బ్రో మనకి. అంటే ఇప్పటి వరకు కొన్ని సందర్భాల్లో చూస్తే మురుగన్ బుక్ అనేది ఒకటి జూనియర్ ఎన్టీఆర్ గారి చేతిలో కూడా కనిపించింది, ఆ పాత్ర కోసం ప్రిపేర్ అవుతున్నాడు అని చెప్పేసి. సో అంత ప్రిపేర్ అయిన మనిషిని సడన్ గా ఎందుకు వద్దు? ఏమో బ్రో, చదువుతున్నాడేమో కదా ఆ బుక్, ప్రిపేర్ అవుతున్నాడు ఎట్లా తెలుసు మనకి. ఇప్పుడు క్యారెక్టర్ చెయ్యాలి అంటే దాని గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలి కదా. ఏమో బ్రో, మనం అయితే చెప్పలేము. ప్రస్తుతానికి అయితే న్యూ ఇయర్ వస్తుంది. ఏం ప్లాన్ చేసుకున్నారు మళ్ళీ అందరు న్యూ ఇయర్కి? ఈసారి తెలంగాణ హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. అట్లయితే అందరికి ముందే అడ్వాన్స్. ఈసారి తెలంగాణ రికార్డు కొట్టబోతుంది మళ్ళీ మరోసారి వైన్స్లా. ఇంకేమన్నా చెప్దామా? దేంట్లో రికార్డు కొడతా తెలుసు కదా బ్రో. ఇప్పుడు అరే చెప్తున్నా బ్రో, కంటెంట్ ఇవ్వాలి కదా చెప్తున్నా. నాకు అది నేనైతే ఎన్టీఆర్ సెట్ అవుతాడు అనుకుంటున్నా బ్రో. మన అల్లు అర్జున్ అన్న కూడా ట్రై చేస్తే డిఫరెంట్ ఫస్ట్ టైం సెట్ అవుతాడు అనిపిస్తుంది నాకైతే. అవునవును సెట్ అయ్యండి. చెప్పలేం బ్రో, అది అల్లు అర్జున్ అన్న కూడా సెట్ అవుతాడు. నాకు తెలిసి డిఫరెంట్ స్టైల్ అన్న ట్రై చేస్తాడేమో ఈసారి. ఆల్రెడీ ఇప్పుడు ఏదో మూవీ అట్లీతో నడుస్తుంది కదా, తర్వాత అదే దానికి డేట్స్ ఇస్తాడేమో అల్లు అర్జున్ అన్న. అందరు చాలా మంది ఏమంటున్నారంటే అల్లు అర్జున్ గారు ఇప్పటి వరకు ఓన్లీ ఒక లవర్ బాయ్ గా లేకపోతే ఇట్లా గొడవలు యాక్షన్ సీన్స్ ఉన్నాయి చేశారు కదా. లవర్ బాయ్ కాకుండా మననే పుష్ప తీసిండు కదా బ్రో, ఆల్రెడీ మాస్ గా పాన్ ఇండియా స్టార్ అయిపోయింది దాంతో. దాని తర్వాత కల్కి మోడల్ అది కూడా తీస్తే తను కూడా వెళ్ళిపోతాడు పైకి. ఇంకా ఓవరాల్ గా ఎవరు బాగుంటారు, ఎన్టీఆర్ గారా లేకపోతే అల్లు అర్జున్? ఇద్దరు బాగుంటారు బ్రో నాకైతే. కాకపోతే ఎన్టీఆర్ ఇంకా చింపేస్తాడు, ఎందుకంటే యాక్టింగ్లో యమదొంగ చేసినాడు కదా మనకు తెలిసిందే. ఎన్టీఆర్ అన్న చింపేస్తాడు ఇంకా ఆ పాత్రలు. అంటే మీకు తెలిసిందే డైలాగ్ డెలివరీ అన్న ఒక గంట అయినా చెప్పగలుగుతాడు డైలాగ్.